అందరికీ నమస్కారం. మన తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ధాన్యం అనేది బాగా ఇంటికి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లోనే ఆ పరిసర ప్రాంతాల్లో ప్రకృతిలో అడవుల్లో ఉన్న పక్షులు ఆ ధాన్యం కోసం ఆ గ్రామాలకు రావడం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ సంక్రాంతి సమయంలో మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఎన్నో రకాల పక్షులు అలాగే ప్రాణులు మరణానికి గురవుతూ ఉన్నాయి. ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా పతంగులు ఎగరవేయటం అనేది ఒక ఆనవాయితీ. అయితే గతంలో ఈ పతంగులు ఎగరవేసే క్రమంలో ఎలాంటి నష్టం ఉండేది కాదు. కానీ గత కొంతకాలంగా మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఈ పతంగులు ఎగరవేయడానికి గల ఆధారమైన దారంలో విష రసాయనాలు కెమికల్స్ కలవటం, అలాగే సీసా రవ్వ పెంకులు అంటే సన్నని తుప్పర వంటి పెంకులు ఈ రసాయనాలు కలిపి మాంజా దారం తయారు చేస్తూ ఉన్నారు. అంటే దారం బలంగా ఉండటం కోసం. అలాగే పతంగులు పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి. వేరే పతంగాన్ని తెంపాలి దారం తన ఉద్దేశంలో తుప్పర వంటి గాజు పెంకులు వాడుతూ ఉన్నాం. దీనివల్ల వాడి వదిలేసిన తర్వాత అవి చెట్టు కొమ్మలకు చుట్టుకోవటం లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండటం ద్వారా ఈ అందమైన పక్షి జాతులు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళకి అవి చుట్టుకోవటం, అలాగే రెక్కలు కోసుకుపోవటం, మెడ కోసుకుపోవడం లాంటి ఎన్నో రకాల నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా మనం పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి ఎన్నో రకాల ప్రాణులు మరణాలు కోల్పోతూ ఉన్నాయి. దయచేసి ఈ సంక్రాంతి నుంచైనా సరే ఆ విష రసాయనాలతో కూడిన ఆ సీసా పెంకులు లేని ఒక స్వచ్ఛమైన సహజమైన దారాన్ని గతంలో ఎవరైతే మనం ఉపయోగించుకున్నామో అలాంటి దారాల ద్వారా పతంగులు ఎగరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి అంటేనే గతంలో ఎన్నో రకాల పక్షులు ధాన్యం తిని దాని యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. కానీ ఇప్పుడు వీటికి నష్టమైతే కష్టమైతే వచ్చింది. ఇక నుంచి ఈ పక్షి జాతిని మనం వృద్ధి చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రాణులని, ప్రకృతిని, అడవులని, పంచభూతాలని కాపాడుకుందాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకుందాం.